బీజేపీ కూడా మా అభ్యర్థి మాది బీసీల పార్టీ మీరు కూడా చెప్పారు ఇందాక బీజేపీ అంటే బీసీల పార్టీ అని. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్తా ఉంది. అటు బీఆర్ఎస్ కూడా బీసీని నినాదం ఎత్తుకుంది. కాంగ్రెస్ కూడా బీసీ రిజర్వేషన్ 42%. రేపు రాబోయే సీఎం రాబోయే ప్రభుత్వంలో బీసీఏ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన చేసిండు. సో ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీసీ ఉద్యమాన్ని ఇంత బలంగా నిర్మించి ఒక కృష్ణన్న అంటే బీసీ సంఘం బీసీ నాయకుడు అనేది మీ మీద ఒక ముద్ర ఉంటుంది. రేపు తెలంగాణలో మేము అధికారంలోకి రాబోతున్నాం, మేమే వస్తున్నాం, ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక కృష్ణన్న ముఖ్యమంత్రి అవుతాడా? కృష్ణన్నని కాదు, బీజేపీ పార్టీ ఓ సిద్ధాంత భూమికి ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు అనేక అంశాలను పునాదుగా తీసుకుంటారు. ఆనెస్ట్ ఉండాలి, పనిచేసి ఉండాలి, జాతి కోసం పోరాడాలి, దేశభక్తి ఉండాలి, జాతీయత ఉండాలి, అనేక అంశాలను ఇవన్నీ కృష్ణన్న లేవా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అధిష్టానం ఆలోచించి ఎవరన్నా ఉన్నోళ్ళదన్నా గుడ్ పర్సన్ బెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేస్తారు. దానికి ముందే మనం ఊహించుకోవడానికి వీల్లేదు, కాలం నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్ కృష్ణన్నని బీజేపీ పార్టీలో కనుక ఒక ప్రతిపాదన వస్తే అంటే అటు బీజేపీ పార్టీలో ఉన్న ఇతర బీసీ నేతలే కావచ్చు, ఇతర పార్టీల బీసీ నాయకులే కావచ్చు హర్షం వ్యక్తం చేస్తారని చెప్పేసి బయట ఒక టాక్ నడుస్తుంది. దాన్ని ఏమంటారు మీరు? అటు అవకాశం వస్తే దాన్ని ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు కూడా ఏమైనా చేస్తారా? నేను ప్రయత్నం పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని ఓబే చేసి ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతున్నాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఒక పట్టభద్రులు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు అవుతున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను నిలబెట్టినాయి. అటు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్లో పోటీలో లేదు, అటు బీఎస్పీ నుంచి కావచ్చు, ఇతర కొంతమంది ఇండిపెండెంట్గా బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కృష్ణన్న సపోర్ట్ ఎవరికి? బీజేపీ పార్టీ అభ్యర్థులక బీసీ అభ్యర్థులక? బీజేపీ పార్టీ అభ్యర్థులకు అందులో కూడా బీసీలో ఉన్నారు బాగా. తప్పనిసరి బీజేపీ పార్టీ అనేది సిద్ధాంత భూమికి ఉన్న పార్టీ. తప్పనిసరి బీసీ ఎజెండా తీసుకున్నారు, దాన్ని చేయాలని పిలిపిస్తారు. ఇంకోటి అని మీరు మొన్న ఒక దగ్గర మాట్లాడుతూ అన్నారు, 3 ఎమ్మెల్సీలలో 3 బీజేపీని గెలిపియండి, తెలంగాణకు స్వర్ణ తెలంగాణ అవుతుంది, మస్తు నిధులు వస్తాయి మనకు అని చెప్పేసి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది ఎంపీలను గెలిపించారు గత ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొన్న బడ్జెట్ కూడా పెద్దగా ఏం ఆశించిన స్థాయిలో రాలే. తెలంగాణ వచ్చిన 3 ఎమ్మెల్సీని గెలిపిస్తే వీళ్ళు అసెంబ్లీలో కూర్చుంటారు, కేంద్రం ఎట్లా నిధులు ఇస్తారు? అన్న ఉద్దేశం ఏమిటిదంటే ఎమ్మెల్సీల ఎన్నికల పాల్గొనేటోళ్ళు టీచర్లు, పట్టభద్రులు, వీళ్ళు ఆలోచించేటోళ్ళు. వీళ్ళు కనుక బీజేపీని గెలిపిస్తే బీజేపీ వేవ్ క్రియేట్ అవుతుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ఏముంది, వీళ్ళంతా అప్పులతో నడుపుతున్నారు. జీతాలు ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తలేరు, ఫీజులు ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, పైసలు లేక దివాలా తీసారు. అదే బీజేపీ ఇక్కడ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా ఇక్కడ బడ్జెట్ ఇచ్చి రాష్ట్రాన్ని ఇవన్నీ ఆర్థిక సమస్యలే ఉన్నాయి, బాగా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ప్రాజెక్టులు చేస్తారు. అనేక స్కీములు వస్తాయి, డెవలప్మెంట్కు పునాది ఏర్పడుతుంది. మీరు ఏదైతే నిజాయితీ కలిగిన ప్రభుత్వాలు ఏర్పడతాయి. భూముల అక్రమణ ఉండదు, అవినీతి ఉండదు, ఆక్రమణలు ఉన్నాయి. ప్రజలందరికీ జాతి సంపద, దేశ సంపద అందరికీ చెందేటట్టు పరిపాలిస్తుంది బీజేపీ. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే ఆశయం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారో బీసీలకు చట్టసభలు, భోజన రాజ్యాధికారం అనేది, అది ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. మీ ఆశయం కొంతవరకు చేరుకున్నారు అనుకోవచ్చా? ఎంత పర్సెంట్? ఒక 70, 80, 90% ఎంతవరకు చేరింది అనుకోవచ్చా? ఇప్పుడు మ్యాక్సిమం రీచ్ అయ్యింది. అయితే ఇంకా ఒకటి ఉంది నా ఆశయం, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ ఉంటుంది. అది వస్తే సంపూర్ణ రాజ్యాధికారం వచ్చినట్టు. నేను ఏ కోణంలో ఆలోచిస్తా అంటే ఒక ముఖ్యమంత్రి పదవి కాదు, బీసీలకు సంపూర్ణ సమగ్రాధికారం రావాలి. అంటే ఒకరో ఇద్దరు అయినంత మాత్రమే అది ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనేది ఒక సింబాలిక్. కానీ అన్ని స్థాయిలో జరగాలి, నిర్ణయాత్మక స్థానంలో ఉండాలి. రెండవది బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంపూర్ణంగా వచ్చినప్పుడు ఇంకా ఈ కులాల అభివృద్ధికి పునాది ఏర్పడుతుంది. అంటే ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ఏమో కొంచెం అడ్డుపుల్లలు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా? లేదు, బీజేపీ ఎప్పుడు అడ్డుపిల్ల లేదు. కిషన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు,
బండి సంజయ్ గారు కూడా దానికి ఆపోజిట్గా కామెంట్ చేస్తారు అనేది బండి సంజయ్ గారు. లేదు అట్లేం లేదు. బండి సంజయ్ గారు బీసీ, ఆయనే చేస్తాడు, కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు అంతే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.